నమస్కారం ఇది సంగతికి స్వాగతం. ఒకప్పుడు ప్రకాశం జిల్లా పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో భారీ గిరాకీ ఉండేది. హైదరాబాద్ వాసులు సైతం రోజు ఉదయం ప్రకాశం పాల కోసం ఎదురు చూసేవారు. మరే ఇతర డైరీకి లేని విధంగా రుచికి రుచి, నాణ్యతకు నాణ్యత ఉండడం వల్ల ఒంగోలు డైరీకి అంతా జై కొట్టేవారు. నేలసారమో వాతావరణ పరిస్థితుల మహిమో తెలియదు గాని ఈ జిల్లా క్షీరధారకు ఎడలేని విశిష్టత చేకూరింది. అందుకే జిల్లాలో రైతులకు పాడి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఒంగోలు డైరీ వారి పాలట వరమైంది. ఎప్పుడైతే సహకార సంస్థ పరిధి నుంచి కంపెనీ చట్టంలోకి తీసుకువచ్చారో డైరీ పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. పాలక మండలి సభ్యుల దెబ్బకు క్రమం తప్పకుండా వస్తున్న ఆదాయం తగ్గిపోయింది. చేసిన అప్పులు సంస్థకు గుదిబండలా మారాయి. నేటికి తీర్చలేక రైతులకు ఇవ్వాల్సిన బిల్లులను ఆపక తప్పడం లేదు. ప్రస్తుతం డైరీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ లేదు. నిర్వహణ లోపాలతో అది దాదాపుగా దివాళా దశకు చేరింది. ఏమైనా అద్భుతం జరిగితే తప్ప ప్రకాశం డైరీ మళ్లీ పూర్వవైభవం సంతరించుకునే పరిస్థితులే కనిపించడం లేదు. అసలు ఎందుకీ సంక్షోభం? గతమెంతో ఘనం, వర్తమానం అంధకారమన్నట్టుగా మారింది ఒంగోలు డైరీ పరిస్థితి. ప్రకాశం జిల్లాలో పాల ఉత్పత్తులకు నాణ్యతాపరంగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఈ డైరీ ప్రస్తుతం మనుగడ కోసం పోరాడుతోంది. ప్రకాశం వెన్న మంచి సువాసన కలిగి ఉంటుందని మంచి పేరు. పాలు చిక్కగా, వెన్న శాతం దాదాపు 12% వరకు ఉంటుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన డైరీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టిమిట్టాడుతోంది. కంపెనీ చట్టంలోకి వచ్చిన తర్వాతే పరిస్థితి దారుణంగా దిగజారింది. పాలకవర్గం పనితీరుతో వ్యవహారం తలకిందులైపోయింది. డైరెక్టర్లు, చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మూలంగా ఒంగోలు డైరీ భవితవ్యం ప్రమాదంలో పడింది. డైరీని నమ్ముకున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒంగోలు డైరీ 1978లో ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తుల ధరల సహకార సంఘం ఆధ్వర్యంలో 43,000 లీటర్ల పాల సేకరణతో ప్రారంభమైంది. దినదిన ప్రవర్ధమానమవుతూ అతి తక్కువ సమయంలోనే రోజుకు 1,00,000 లీటర్లకు చేరుకుంది. అప్పట్లో సమీప గ్రామాల రైతులు ఈ డైరీని నమ్ముకునేవారు. రాను రాను సామర్థ్యం పెరిగి రోజుకు 3.5 లక్షల లీటర్ల పాల సేకరణ కూడా చేశారు. 30 మెట్రిక్ టన్నుల పాలపొడి తయారీ యూనిట్, 20 మెట్రిక్ టన్నుల వెన్న తయారీ, 10 మెట్రిక్ టన్నుల నెయ్యి తయారీ సామర్థ్యంతో ఒంగోలు డైరీ అభివృద్ధి చెందింది. 278 పాల సహకార సంఘాల ద్వారా 35,000 మంది పాడి రైతులతో ఇది కళకళలాడేది. సేకరించిన పాలను నిల్వ ఉంచేందుకు కనిగిరి, కొండ మంజులూరు, కంభం, దరసి, విఆర్ కోట, ఎర్రగొండ పాలెంలలో శీతలీకరణ యూనిట్లు నడుస్తున్నాయి. రైతులకు రుణాలు ఇప్పించడం, రాయితీలు కల్పించడం, పశుగ్రాస విత్తనాలు పంపిణీ, శిక్షణా తరగతులు వంటివి అందించడం, నిర్ణీత వ్యవధిలోనే బిల్లులు చెల్లించడం వంటి కార్యకలాపాలు డైరీ మీద విశ్వాసాన్ని పెంచాయి. మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అంతా సమిష్టిగా వాటిని ఎదుర్కొని డైరీని నిలబెట్టారు. తర్వాత డైరీ స్థితిగతులు కొంత మారాయి. 2005లో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి అప్పులు పెరిగి జాతీయ పాడి అభివృద్ధి బోర్డు NDDB రంగంలోకి దిగి ఆదుకుంది. అప్పటికి 40 కోట్ల అప్పులతో ఉన్న డైరీని NDDB తాత్కాలికంగా స్వాధీనం చేసుకుని 7 ఏళ్ల వ్యవధిలో మళ్లీ పూర్వస్థితికి తీసుకువచ్చింది. లాభం నష్టం లేకుండా పాల సహకార సంఘానికి అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డైరీలు సంక్షోభంతో కొట్టిమిట్టాడిన ఒంగోలు డైరీ మాత్రం ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాలేదు. తన పరిధిలోని పాల ఉత్పత్తి ధరలకు న్యాయం చేసే క్రమంలో నష్టాల్ని సైతం భరించింది. రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. కోలుకుంటున్నట్లే కనిపించిన డైరీ మళ్లీ రాజకీయ జోక్యంతో పాతాళానికి జారిపోయింది. డైరీపై పెత్తనం కోసం 4 ఏళ్ల క్రితం అప్పటి పాలకవర్గం మ్యాక్స్ సొసైటీగా ఉన్న సంస్థను కంపెనీ చట్టంలోకి మార్చారు. అప్పటి నుంచి ఇది ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ గా మారింది. ఈ కంపెనీ ద్వారానే ఒంగోలు డైరీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ప్రభుత్వ ఆజమాయిషీ లేకుండా పోవడం మూలంగా పాలకవర్గంలో ఉండే డైరెక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జవాబుదారీతనం లేక పాలనా వ్యవహారాలు గతి తప్పాయి. గతేడాది నుంచైతే ఒంగోలు డైరీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కోట్ల రూపాయల అప్పులు పేరుకుపోయాయి. పాలకవర్గం అవసరానికి మించి ఉద్యోగులను నియమించి డైరీ ఖజానాను కుళ్లబొడిచింది. ఓవైపు ఆదాయం తగ్గడం, పాడి రైతులకు చెల్లించాల్సిన బిల్లులు కొండలా మారడంతో ఏం చేయాలో పాలుపోకుండా తయారైంది. సుమారు ఒంగోలు డైరీ 8 కోట్ల మిగులు నిధులతోటి మాకు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఆనాటి నుంచి 1-2 సంవత్సరాలు సజావుగా నడిచినప్పటికీ మన రాష్ట్ర విభజనానంతరం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎండీని పోతే చైర్మన్ని పిలిచి, అయ్యా అనంతపూర్ హిందూపూర్ పాలు మీ పౌడర్ ఫ్యాక్టరీలో కన్వర్షన్ చేసి మళ్ళీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టాక్ పెట్టమన్నా కూడా వాళ్ళకు కూడా తెలియకుండా గవర్నమెంట్ మోసగిచ్చి వాళ్ళ డబ్బులు చెల్లించక అనంతపూర్ హిందూపూర్ డైరీ అని మూతపడి చిల్లింగ్ సెంటర్లు మూతపడ్డాయి. పాలు ఎక్కువై పారబోసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి డైరీని ఈరోజు పాలకవర్గం చాలా హీన స్థితికి తీసుకొచ్చింది. ఒక 4 నెలల నుంచి రైతులకి పాలు పోసినందుకు బిల్లులు కూడా ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారు. దీనికి అందరూ కూడా పాలపక్షం వైఫల్యం అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పాడి పరిశ్రమ మీద బాగుపడుతున్నటువంటి ప్రకాశం జిల్లాలో పాల బిల్లులు ఇవ్వకపోయినందువల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు. పిల్లల బడికి స్కూల్ ఫీజులు కట్టాలన్నా, డాక్రా మహిళలు నెలసరి పేమెంట్లు కట్టుకోవాలన్నా ఇవన్నీ కూడా వీటి మీద జీవనం గడిపి బతుకు తెరువును బయటేసుకున్నటువంటి పేద ప్రజల నోరులు కొట్టి విలాసంగా మన ప్రకాశం డైరీ రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఉన్నందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రైతులకు నెలల తరబడి బకాయిలు చెల్లింపులు నిలిచిపోయాయి. బిల్లులు రాకపోవడం మూలంగా పాల సేకరణ కేంద్రాల్లో పాలు పోసేందుకు రైతులు విముఖత చూపిస్తున్నారు. గ్రామస్థాయి పాల సంఘాలు మూతపడుతున్నాయి. అక్కడి పాడి రైతులు ప్రైవేటు డైరీల వైపు మొగ్గు చూపుతున్నారు. సంస్థకు 50 కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నట్లు అంచనా. ఇందులో ఇంచుమించు 9 కోట్ల మేర పాల ఉత్పత్తిదారులకే బకాయిలు ఉన్నట్లు సమాచారం. మరో 5 కోట్ల వరకు రవాణా బిల్లులు చెల్లించాల్సి ఉంది. సీజన్లో రోజుకు 1,20,000 లీటర్ల పాలు సేకరించే డైరీ ప్రస్తుతం 25,000 లీటర్లైనా సేకరించడం గగనంగా మారింది. ఈ ప్రభావం పాల శీతలీకరణ కేంద్రాలపై పడి అవి దాదాపు మూతపడ్డాయి. ఒంగోలులో ఉన్న 30 మెట్రిక్ టన్నుల పాలపొడి ఫ్యాక్టరీకి కూడా తాళం తప్పలేదు. ఇంతవరకు ఇంతవరకు బిల్లులే రావటం లేదు. ఇప్పుడు దాదాపు 5 నెలల నుంచి ఇదే మాట చెబుతుండ్రు. ఇంకా ఇబ్బంది అంటే సగం పడుతున్నాను సార్. మరి ఇంకే తప్పదుగా ఇబ్బంది అన్నాక. ఇంకా ఊళ్ళో వాళ్ళేమో నువ్వు అసలు బిల్లులు ఏం చేస్తున్నావు, నీ సొంతంగా ఖర్చు పెట్టుకున్నావా ఏంది అని వాళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తుండ్రు. దౌర్జన్యం తట్టుకోలేక ఈ డైరీకి వచ్చేసా. మార్చి లాస్ట్ నుంచి మార్చి 21 నుంచి బిల్లు ఇవ్వలేదండి. ఇప్పటికి 6 సార్లు తిరిగామండి. తిరిగినా కానీ రెస్పాన్సిబిలిటీ ఇదిగో ఈ 4 రోజులు ఇదిగో ఈ 4 రోజులు అంటూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాము. బిల్లులు కానీ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. చైర్మన్ గారిని కూడా అడిగినాము, కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాము చేస్తామని అంటున్నారు. కానీ ఇట్లనే కాలం జరుపుతున్నారు. ఊర్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ప్రభుత్వం ఖండించి సాల్వ్ చేస్తుందని ఆశిస్తూ వస్తున్నా కానీ రెస్పాన్సిబిలిటీ అనేది ఏం లేదండి. గతంలో బాగానే ఉన్నా సార్, మధ్యలో ఇదేంది ఇది బిల్లులు ఏమో ఇప్పుడు నాకు 1,40,000 దాకా రావాలా. ఇప్పుడు 5 మాట తిరిగాము ఇక్కడికి. ఇవాళ వేస్తామయ్యా రేపు వేస్తామయ్యా అంటారు. ఇంటి దగ్గర ఏమో వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గలప చేస్తుండ్రు. బాగా ఇబ్బందిగా ఉంది. వీళ్ళ కాడికి వచ్చినేమో మీరు పోని రా మేము వేస్తామంటారు. వీళ్ళు లేరు. నిన్నగాక మొన్న వచ్చిపోయినాము సార్. వేస్తామంటే వేయకుంటే మళ్ళీ వచ్చి వీళ్ళు ఊరు అసలు రెస్పాన్స్ చేయడం వల్ల పలకడం లేదు సార్. అసలు మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. గతంలో కర్ణాటక నుంచి పాలు రావడం, వాటిని పొడిగా మార్చే కాంట్రాక్టు దక్కడంతో నిత్యం వందలాది పాల ట్యాంకర్లు వచ్చేవి. అయితే పాలకవర్గం చేసిన అక్రమాల మూలంగా ఇప్పుడు అక్కడి నుంచి కూడా పాలు రావడం లేదు. సుమారు 10 కోట్ల విలువ చేసే పాల పొడిని వారికి సకాలంలో అందించలేదు సరికదా, తయారైన పొడిని వేరే చోట విక్రయించి నిధులు దుర్వినియోగపరిచారనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఎలాగో నిధులు సర్దుబాటు చేసి కర్ణాటక బాకీ తీర్చేశారు. ఇక చిత్తూరు, నెల్లూరు నుంచి కూడా గతంలో పాలు వచ్చేవి. అవి కూడా ఇప్పుడు లేకపోవడం వల్ల పాలపొడి యూనిట్ నిర్వహణ కష్టంగా మారింది. జిల్లాల నుంచి వచ్చే 25,000 లీటర్లు పాలు కూడా ప్యాకెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల విలువైన పాడి గేదెలను డైరీ మధ్యవర్తిగా ఇప్పించింది.
పాల వెల్లువ కార్యక్రమంలో రుణాలు పొందిన రైతులు నిర్ణీత వ్యవధిలో నెలనెలా చెల్లించాల్సిన బకాయిల కోసం డైరీ బిల్లుల్లో కోత విధిస్తోంది. అయితే ఆ మొత్తాన్ని డైరీ సంబంధిత బ్యాంకులకు చెల్లించకుండా తన వద్దే ఉంచుకోవడంతో రైతులు డబ్బు చెల్లించినా మొండి బకాయిదారులుగానే మిగిలిపోతున్నారు. నాకు మార్చి లాస్ట్ బిల్లు నాకు రావాలి. మార్చి లాస్ట్, ఏప్రిల్, మే 7 బిల్లులు నాకు రావాలి. 7 బిల్లులు వచ్చేసి 3.5 లక్షలు 4 లక్షలు నాకు రావాలి. ఇప్పుడు కనీసం 10 సార్లు తిరిగినడికి 10 సార్లు తిరిగి లాస్ట్కు వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నా. డాక్టర్ ఎండి కాళ్ళు కూడా పట్టుకున్నాను. ఒక సొసైటీ ప్రెసిడెంట్ అయిన కూడా వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నా. దానికి కూడా విశ్వాసం లేదు వాళ్ళకు. అసలు ఎట్లా పోయి ఈ డబ్బులు ఏం చేసిన వీళ్ళు? ఇప్పుడు జనరల్ పార్టీ పెట్టినప్పుడు కోట్ల ఆదాయంలో ఉండదు డైరీ అని చెప్తారు. తీరా ఈ డబ్బులు ఇచ్చే టయానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేసారు? ఎవరు తిన్నారు ఈ డబ్బులన్నీ? వీళ్ళేమో అధికారులు మాత్రం ఏసీ రూమ్లలో ఏసీ కార్లలో బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. మేము ఊళ్ళో పోయి జనాల ముందు ముఖం పెడితే ముఖం మీద ఉమ్మేస్తున్నారు. మాకు గడ్డి లేదు. గడ్డి నంద్యాల నుంచి దర్శించి ట్రాక్టర్లు వచ్చి అది కొనేసుకొని ఇది చేసుకుంటున్నారు. 50,000 60,000 రూపాయలు బర్రెను కొనుక్కొని 15,000 20,000 రూపాయలు ట్రాక్టర్ గడ్డి కొట్టుకొని ఇంత ఇది చేస్తున్నారు. చేసేవాళ్ళు వీళ్ళ నమ్మకంతో గవర్నమెంట్ డైరీ డబ్బులు ఆడిపోనే కింద పాలు పోసినారు. వీళ్ళు మమ్మల్ని నట్టేట ముంచారు. మాకు జనవరి నెల నుంచి 4 బిల్లులో 3 బిల్లులో రావాలి. ఇప్పుడు మేము మానుకున్నాం, ఇక్కడికి ఎత్తట్లేదు. తిరిగి వాళ్ళు రోజు వచ్చిపోతున్నారు. వాళ్ళు ఏమి ఇట్లేదు. 3 చెక్కులు అయితే ఉన్నాయి. 2 లక్షల దాకా వస్తాయి. ఇక మేము అలా కాలేదంటే ఇలా ఆడవాళ్ళం కూడా వచ్చి మేము ఎత్తడేమో చూద్దామని ఇంట్లోనే రోజు గోలు చేస్తామన్నాం. ఇవ్వండి చూసుకోండి, చెక్కులు ఇచ్చిండు, డబ్బులు లేదు. సుమారు 500 కోట్ల ఆస్తులు కలిగిన ఒంగోలు డైరీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కాకపోతే సరైన ప్రణాళిక లేకపోవడం, ప్రస్తుత సంక్షోభం నుంచి ఏ విధంగా బయటపడాలనే విషయంపై దృష్టి సారించకపోవడమే ఆందోళనకరంగా మారింది. కంపెనీ చట్టం నుంచి మళ్లీ మ్యాక్స్ సొసైటీగా మార్పు చేస్తే ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సహాయం అందడానికి అవకాశం ఉంటుంది. 35,000 కుటుంబాలు కేవలం ఈ డైరీ మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. ఇటువంటి సమయంలో డైరీలో నెలకొన్న పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని, రైతుల బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామని పాలకవర్గం పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలుగు చేసుకొని ఇప్పుడైనా ఈ పాలక వర్గాన్ని రద్దు చేసి కంపెనీ చట్టంలో నుంచి మళ్ళీ సహకార చట్టంలోకి తీసుకొచ్చి ఎన్డీపీ వాళ్ళకు ఒప్పచెప్పి మళ్ళీ రైతులకు పాత బిల్లులందరూ కూడా చెల్లించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరంలో పాల రేట్లు పౌడర్ రేట్లకి చాలా తేడా వచ్చింది. దానివల్ల మనకు కొద్దిగా ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందిని మీట్ చేసేదానికి డబ్బులు టైట్ అయినాయి. యాడ్ నుంచి బయట నుంచి తెచ్చుకునే డబ్బులు లేట్ అయినందువల్ల రైతులకు ఆపాల్సి వచ్చింది. మాకు దాదాపు రైతులకి 8 కోట్లు 20 లక్షల దాకా ఉండొచ్చు, లేకపోతే 8 కోట్లు ఉండొచ్చు. వాళ్ళకి రైతులకు ఇవ్వాల్సిన ఇది ఉంది. 1,50 లక్షల రూపాయలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి, ఇంకో 50-60 లక్షలు శాలరీస్, మొత్తం 10 కోట్ల లోపలైతే పూర్తిగా చెల్లింపులు జరుగుతాయి. మేము కేవలం రైతులు సపోర్ట్ చేసేదానికి ఫార్మర్ ఆర్గనైజేషన్, ఇది వ్యాపార సంస్థ కాదు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకి మేలు జరిగే పనులు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఆపరేషన్ కాస్ట్ 40,000 లీటర్లు వచ్చేది ఈ వ్యవస్థకు సరిపోనందువల్ల కొద్దిగా ఇబ్బందులు జరుగుతున్నాయి. దానికి కానీ ఈ సంవత్సరం విరివిగా గేదెలు ఇచ్చున్నాం. దాంతోపాటు మళ్ళీ అన్ని సొసైటీలు ఓపెన్ చేసి సరాసరి 1,00,000 లీటర్లు వస్తే కానీ ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్కి రాదు. ఇంత పెద్ద వ్యవస్థ ఈ రాష్ట్రంలోనే ఇదే పెద్ద పౌడర్ ప్లాంట్. దీనికి కొద్దిగా 2015లో కొద్దిగా పౌడర్ ప్లాంట్ బంద్ అయినందువల్ల కొద్దిగా తాత్కాలికంగా కన్వర్షన్కి పాలు రావటం వల్ల ఆగిపోయింది. ఈ సంవత్సరం మరలా ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడ పాల దిగుబడి కానీ పెరిగి పాలపొడి ఫ్యాక్టరీ రన్నింగ్లోకి వచ్చిన తర్వాత తద్వారా కొంత ఆదాయం వచ్చి దీనికి కలిపి ఒక 2-3 సంవత్సరాల్లో పూర్తిగా దీని విముక్తి అయ్యి పూర్వవైభవం ఖచ్చితంగా వస్తుంది. ఒంగోలు డైరీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రస్తుత పాలకవర్గం కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి. స్వప్రయోజనాలకు తావు లేకుండా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. దుబారా తగ్గించుకోవాలి. జిల్లాలో డైరీకి ఉన్న విలువైన ఆస్తులు కాపాడుకోవాలి. పాల సేకరణ, పాల పదార్థాలు విక్రయాలు పెంచుకోవాలి. ఇతర డైరీల మాదిరిగా ఖర్చు తగ్గించుకొని సామర్థ్యం పెంచుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియగా సాగితే తప్ప సంక్షోభం నుంచి డైరీ గట్టెక్కదు.